నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈత్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఇప్పుడు ఏ ధార్మిక విలువలు మనకి పుష్కలంగా ఉంటే మన స్వరూపము కరతల ఆమలకవత్ అంటే మన అరచేతిలో ఉన్నటువంటి ఉసిరిక ఎంత స్పష్టంగా ఉంటుందో ఆత్మానుభూతి, ఈశ్వర దర్శనము, ఆత్మ దర్శనము అంత స్పష్టంగా ఉంటుంది. అయితే ఈ ధార్మికమైనటువంటి ఈ ఆత్మ జ్ఞానమునకు సహకరించే ఈ క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి ఈ లక్షణాలు ఉన్నాయే, వీటిని కూడా జ్ఞానము అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ఇప్పటి వరకు మనము ఎన్ని చూసాము అంటే, ఆల్రెడీ అమానిత్వం, అదంబిత్వం. అమానిత్వం అంటే వినయం, అదంబిత్వం అంటే నిరాడంబరత, అహింస, సకల ప్రాణులందు కరుణతో ఉండాలి, హింస చేయకూడదు. క్షాంతి అంటే మనలో ఏవైతే కొన్ని విషయాలు మన చేతిలో ఉండవో వాటిని సంతోషంతో స్వీకరించడము. అదేవిధంగా ఈ యొక్క దేశకాల పరిస్థితుల యొక్క ప్రకృతికి అనుగుణంగా మనము సహనముతో వెయిట్ చేయాలి, ఓపిక ఉండాలి, సహిష్ణుత్వం ఉండాలి. దాన్ని క్షాంతి అంటారు. అదేవిధంగా ఆర్జవం. ఆర్జవం అంటే రుజుత్వం, అంటే సరళత్వం, సింపుల్ సిటీ అంటారు. అంటే మన యొక్క మనస్సు, మన వాక్కులు, మన మాటలు, మన యొక్క పనులు, చేష్టలు మూడు కూడా ఒకే త్రాటిపైన ఉండాలి. ఎలాగైతే ఒక మ్యూజిషియను ఆయన పాడేటప్పుడు అన్ని కచేరీలంతా కూడా ఒక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా ఒకే తాళం, మేళం, రాగం అంతా ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా మనకు కూడా అలా ఉండాలి. లేకపోతే ఈ తాళం ఒకవైపు, రాగం వైపు, మేళం ఒకవైపు వెళ్ళింది అనుకోండి, మొత్తం అపశృతి వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే ఆచార్యోపాసనం. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఉపనిషత్తులు ఏం చెప్తారంటే, మనకి హనుమాన్ చాలీసులో కూడా వస్తుంది కదా, శ్రీ గురు చరణ సరోజరజ నిజమున ముకుర సుధారి. చూసారా? అంటే ఈ ఆచార్యోపాసనం అనేది ఆచార్యవాన్ పురుషో వేద అని చెప్పారు ఉపనిషత్తులు. ఎవరికైతే ఈ విలువలు, ఈ సాధనలు సంపాదించుకొని ఆ ఆచార్య ఎవరైతే వారికి అందుబాటులో ఉన్నారో వారు తత్వం తెలుసుకున్నట్లే అని చెప్పారు శాస్త్రం. ఎందుకంటే ఆచార్య అనేవారు శాస్త్రం కంటే వేరుగా ఉండరు. శాస్త్రం అనేది ఈశ్వరు కంటే వేరుగా లేదు. వేదము, ఉపనిషత్తు అంటేనే ఈశ్వర వాక్కు. సో శాస్త్రం అంటే ఈశ్వరు కంటే వేరుగా లేదు, మరి ఆచార్య అంటే శాస్త్రం కంటే వేరుగా లేదు. కాబట్టి గురువు అనేవారు ఒక దేవాలయం అయినప్పుడు
ఆ గర్భగృహంలో ఉన్నటువంటి ఆ మూల విరాట్ ఏదైతే ఉందో అదే శాస్త్రము. కాబట్టి ఈ జ్ఞానయోగ భక్తి, ఈ యజ్ఞం ఏదైతే మీరు చేస్తున్నారో తపస్సు, జ్ఞాన తపస్సు, ఇది సర్వశ్రేష్టమైన తపస్సు. ఇదే గొప్ప యోగం, ఇదే గొప్ప సాధన తపస్సు. కాబట్టి ఈ ఆచార్య ఉపాసనం అంటేనే ఇంకా అల్టిమేట్. అందుకే ఏ విధంగా అయితే భగవంతుని యందు మీ భక్తి ఉంటుందో అదే రూపంగా ఆచార్య యందు ఉండాలని ఉపనిషత్తులు చెప్తున్నాయి, శ్వేతాసూత్ర ఉపనిషత్తు. అందువలన మీకు చిన్న స్టోరీ. హారిద్రుమ అనే గొప్ప ఆచార్యులు ఉంటారు. అయితే వారి యొక్క శిష్యులందరికీ గురుకులములో పాఠాలు చెప్తూ అందరికి కూడా సమావర్తనం జరిగిపోయింది. అంటే గురుకుల వాసం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే సమావర్తనం చేస్తారు. స్నాతకోత్సవం అంటారు చూడండి మన యూనివర్సిటీలో. ఆ విధంగా చేసిన తర్వాత అందరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళు గురుకుల వాసం అయిపోయింది కాబట్టి, విద్యాభ్యాసం అయింది కాబట్టి వాళ్ళు గృహస్థులుగా స్థిరపడతారు వివాహాలు చేసుకొని. కానీ ఒక శిష్యుడు ఉన్నారు, ఆయనకి సమావర్తనం చెయ్యలేదు. ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా సైలెంట్గా ఉండి బాధపడుతున్నాడు. సో బాధపడుతున్నాడు కదా అని గురువు గారు వచ్చే ఏమైనా ఓదార్చారా? ఓదార్చలేదు. అంతకీ ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు గురువు గారు. సో అక్కడ ఒక్కరే మిగిలి ఉన్నటువంటి ఆ శిష్యుడు ఎవరంటే సత్యకామ జాబాల. అయితే ఎప్పుడైతే బాధపడుతున్నాడో గురుపత్ని ఉంటారు. నాయన రా భోజనం చేస్తావు అంటే నేను చేయడం లేదు, నాకు ఆకలిగా లేదు. చూడండి మన అందరం అలాగే ఉంటాం. మనకేమైనా మనస్సు బాగలేకపోతే నేను తిన్నండి, నా మనసు ఏమి బాగలేదండి అంటాం. కాబట్టి ఆయనకి ఏం చెప్పారంటే గురువు వెళ్ళే ముందు, ఇవిగో నీకు 4 గోవులు ఇస్తున్నా, ఇవి 100 గోవులు అయ్యే వరకు నువ్వు వీటిని ఎక్కడ పోషణ చేస్తావో, ఎక్కడ రక్షిస్తావో, వీటికి ఎక్కడ దానము అంటే ఆకలికి అంటే గడ్డి నీరు అన్నీ ఉండే పరిసరాలకు తీసుకువెళ్ళి వీటిని బాగా పెంపకం చేసి 100 గోవులు అయ్యేటప్పుడు తిరిగి రాపో అన్నారు గురువు గారు ఆజ్ఞ. 4 ఆవులు ఇచ్చి 100 అయ్యారంటే మామూలు మాట. వెళ్తాడు, వెళ్ళి ఆ గురువు గారు ఆజ్ఞ మాత్రము దాటడనమాట. అలా ఉంటే అన్ని వైపులు వెళ్ళి చివరికి ఆ గోవులు అలాగా పెరుగుతుంటాయి. వాటికి అలా కాపలా కాసుకుంటూ తన యొక్క దినచర్య ఏదైతే తపస్సు ఉందో అగ్నిహోత్రాది కార్యక్రమాలు ప్రతిరోజు మార్నింగ్ ఉదయం నుండి అన్ని చేస్తూ ఉంటాడు అన్నమాట. అప్పుడు ఈ ప్రకృతి నుండి వచ్చినటువంటి ఆ దేవతలు సంతోషించి సంతృప్తి చెంది ఆయనకి ప్రత్యక్షం అవుతాయి. ఒక్కొక్క ఆవు ద్వారా అప్పుడు ఆ యొక్క ఎద్దులు కూడా పుడతాయి. కాబట్టి వాటి రూపంలోనే దేవతలు ప్రత్యక్షమయ్యి ఆయనకి ఈ ఉపాసనలు ఏవైతే ఉన్నాయో మనం చెప్తున్నాం, ఉపాసన చాలా అవసరమండి. అందుకే మనం ఏకరూప ఇష్టదేవత ఉపాసనతో ప్రారంభించి విశ్వరూప ఉపాసనతో స్టార్ట్ చేసి నిర్గుణ అక్షర ఉపాసన ఆత్మధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు మనం ఉదయాన్ని చేశాం. ఈ 3 రకాల ఉపాసనలు మనిషి నుండి మాధవుడుగా మారుస్తున్నాయి. నరుడు నుండి నారాయణగా తెలుసుకుంటారు. ఈ శవముగా ఉన్నటువంటి శరీరాన్ని దాటి శివస్వరూపంగా తెలుసుకుంటారు. ఈ పర్వతాల నుండి తిరుగుతూ పార్వతిగా మార్పు చెందుతారు. ఈ దుఃఖాల నుండి అధిగమించి దుర్గగా మారుతారు. కాబట్టి ఈ ఉపాసన తపస్సు అనేది చాలా అవసరం. అందువలన అప్పుడు ఆయనకి ఉపాసనలు బోధించడం వలన సత్యకామ జాబాలులో ఉన్నటువంటి ఆ తాపము, ఆ కలత, ఆ బెంగ అవన్నీ పోయాయి. ప్రశాంతతో ఆనందంగా పౌర్ణమి రోజు చంద్రుడు ఎలా అయితే ప్రకాశిస్తాడో
అలా తయారయ్యాడు సత్యకామజాబ. చివరికి మళ్ళీ ఒక్కసారి మళ్ళీ గురుకుల వాసానికి వచ్చారు. అవన్నీ ఆవులు రిటర్న్ తీసుకుని అయ్యాయి అప్పటికి. అప్పుడు గురువు గారు చూసి, హే సత్యకామజాబాల, నీలో ఆ బ్రహ్మ వర్చస్సు కనిపిస్తుంది. ఆ దేవతలు చెప్పారు, నాయన నీకు మేము ఆశీర్వాదాలు ఇస్తున్నాం, ఈ ఉపాసన విద్య బోధించాం, కానీ ఆఖరికి నీ ఆత్మస్వరూపములో ఉండే ఆ ఆత్మనిష్ట కోసం కలిగే ఆ కావలసిన జ్ఞానాన్ని మీ గురువు ద్వారా మాత్రమే జరుగుతుంది. దేవి దేవతలు ఈశ్వరుడు ఎవరు ఇవ్వలేరు అది అని అంటారు. అప్పుడు సత్యకామ జాబాలు అంటారు, గురువు గారు నాకు దేవతలు ఆశీర్వాదం ప్రత్యక్షమై ఆశీర్వాదం ఇవ్వడం నిజమే, కానీ నా అంతిమ లక్ష్యమైనటువంటి నా ఆత్మనిష్ట స్వరూప జ్ఞానం మీ ద్వారే జరగాలంటారు. అప్పుడు అంటారు, ఆచార్యాత్ హి విద్య ఆచార్యాత్ హి విద్య విదితం సాధిష్టం ప్రాపతు అని అంటారు. అంటే ఏంటి? ఆచార్య ముఖము ద్వారా మాత్రమే వినినటువంటి విద్య మాత్రమే ప్రయోజనం సిద్ధిస్తుంది. మిగతా ఎన్ని రకాలుగా మనం సంపాదించినా అర్జించిన ఆ జ్ఞానము అల్టిమేట్ మోక్షదాయకము కాదు అని చెప్పాడు. మీరు చూడండి, మహాభారతంలో కర్ణుడు లోపల ఉన్నటువంటి ఒక రకమైనటువంటి కసి, అర్జునుడు ఈ క్షత్రియులు ఈ హస్తినాపురం వీరందరికంటే నేను శ్రేష్ఠుడు కావాలి, ఏది చేసైనా కావాలి అని నిర్ణయించుకుంటాడు. అహంకారంతో వెళ్ళి ద్రోణాచార్యునితో వాగ్వాదం చేసుకొని, ఇక పరశురాముడు ఆల్రెడీ విరమించుకున్నాడు. ఆయన నేను ఎవరికి విద్య చెప్పను బాబో ముర్రో అని విరమించుకున్నటువంటి పరశురాముడికి నేను బ్రాహ్మణుడు అని చెప్పి అబద్ధం చెప్పి ఆయన మళ్ళీ ఈయనకి విద్యాభ్యాసం చేయాల్సి వచ్చింది. పరశురాముడు ఏమైంది? చివరికి నేను బ్రాహ్మణుని కాదు, నేను క్షత్రియుని అని తెలిసిపోయింది పరశురామునికి. సో పరశురాముడు ఏమన్నారు? ఆచార్య పరశురామ, నీ విద్య, ఎందుకంటే ఆచార్యునే నువ్వు అబద్ధం చెప్పి నేర్చుకున్నావు కాబట్టి నీ పరీక్ష సమయంలో, అంటే ఏదైతే నీ జీవితంలో గొప్ప పరీక్ష సమయం అవుతుందో ఆ సమయంలో నీ విద్య మర్చిపోదువు కాక. ఇక చాలు, ఇంకంతకంటే ఇంకేం కావాలి శాపం. అది శాపం కాదు, నువ్వు చేసిన దాని కర్మకి ప్రతిఫలం అన్నాడు పరశురాం. పరశురాం శాపం ఇవ్వలేదు యాక్చువల్లీ, ఆయన శాపం ఇస్తాడు ఆయన భగవాన్. అంటే ఏ విధంగా కపటంగా నువ్వు విద్య నేర్చుకున్నావో ఆ విద్య వల్ల నీకు ప్రయోజనం ఉండదు. ఇప్పుడు సమాజంలో కూడా అందరూ అలాగే అడ్డదారులుగా ఏదో అక్కడిగా మెరుపులు జిగిలి మగిలి ఏదో రకంగా అలా తిరుగుతుంటారు. అది వారికి ఎటువంటి ఆత్మ కళ్యాణం జరగదు. ఓకే, పేరు ప్రతిష్టలు, లోకంలో పేరు ప్రతిష్టలు అన్నీ ఉంటాయి. భౌతికమైనటువంటి నువ్వు ఉన్నతమైన స్థితికి భౌతికంగా ఉంటావు, కానీ వాస్తవంగా అవి ఏవి కూడా శాశ్వతం కాదు. ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ ధనము డబ్బు ఆస్తుపాస్తులు శాశ్వతం కాదు, ఈ బంధుమిత్రులు శాశ్వతం కాదు. కేవలం ఒకటే శాశ్వతం, ఆత్మస్వరూపం. ఆత్మయే పరమాత్మ. ఎందుకు? పరమాత్మ కూడా శాశ్వతం కాబట్టి, నేను శాశ్వతం కాబట్టి నేనే పరమాత్మ. ఇది సత్యం. అది ఎప్పుడు వచ్చేది కాదు, పోయేది కాదు. ఇది తెలుసుకోవాలి అని చెప్పారు సత్యకామ జాబాలికి. ఈ విధంగా ఆచార్యోపాసనం చూసాం మనం. తర్వాత శౌచం, శుభ్రత. చాలా మందికి సింపుల్గా నిరాడంబరత అంటామనుకోండి, మరికి మకిలి మొత్తం డస్ట్తో దుమ్ము ధూళితో కలిగి ఉన్న వస్త్రాలు, చిరిగిపోయిన వస్త్రాలు ధరిస్తారు. ఎందుకు? నిరాడంబరత. అదేం నిరాడంబరత కాదు. మీరు ఎంత సింపుల్ డ్రెస్ వేసుకున్నా శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా శుభ్రం అనేది కేవలం అవుట్ సైడే కాదు, లోపల కూడా ఉండాలి. అందుకే ఈ శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు, 3 తపస్సులు చెప్తారు 17వ అధ్యాయంలో. అప్పుడు మనం చూడొచ్చు వివరంగా, కానీ ఇప్పుడు మచ్చుకి చూద్దాం కావాలంటే. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ
పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. ఈ యొక్క బాహ్య శౌచము అంటే అప్ టు శరీరం వరకు. అంటే ఏంటి? దేవతలు అంటే ఎక్కడైనా దేవతామూర్తి దేవతా స్వరూపాలకి, ద్విజులు అంటే ఎవరైతే పండితులు ద్విజులు అంటే ఏంటంటే ఎవరైతే ఉపనయనం చేసుకుంటారో సంస్కారం, వాళ్ళందరూ ద్విజులే. ఎందుకంటే అప్పుడే వారికి వేదాన్ని అధ్యయనం చేసే అర్హత ఉంది. అదేంటి స్వామీజీ ఉపనయనం ఎందుకు లింక్ పెడతారు, అందరూ వేదాన్ని చదివచ్చు కదంటే అలా కుదరదండి. మరి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అందరు పిల్లలు దూరిపోయి చదువుకోవచ్చు కదా, అలావేం కుదరవండి. దానికి ఒక ఐడి కార్డు ఉండాలండి. కాబట్టి వేదాధ్యయనం మీరు చేయాలంటే మినిమం గాయత్రి మంత్రం మీరు ఉపాసన చేయాలన్నా, అభ్యసించాలన్నా, అధ్యయనం చేయాలన్నా యజ్ఞోపవీతం తప్పనిసరి. అయితే దానికి ఏం కావాలండి? అప్పుడున్నటువంటి వర్ణ వ్యవస్థలన్నీ పక్కన పెడితే మీకు అచంచలమైన శ్రద్ధాభక్తి ఉన్నదా? ఒకవేళ ఉంటే చెప్పండి, మీ అందరికీ అర్హత ఉన్నది యజ్ఞోపవీతము గాయత్రి. కాబట్టి ఇంకా మనం పాత రోజుల్లో ఉండొద్దు, మనం ముందుకు వెళ్ళిపోవాలి. దానికి ప్రేరణ ఎవరు? శ్రీకృష్ణుడు, హనుమాన్, వీళ్ళిద్దరే మనకు ప్రేరణ అండి, స్ఫూర్తి. వాళ్ళే చెప్పారు సమయస్ఫూర్తి కలిగి ఉండండి. వారిద్దరిలో ఉన్న సమయస్ఫూర్తి తెలుసుకుంటే మనము ముందుకు వెళ్తాం. లేకపోతే పరమానంద శిష్యుల్లాగే ఉంటాం. పరమానంద శిష్యులు చాలా గొప్ప మేధావులు తెలుసండి. గురువు గారు ఒక సూది తీసుకురమ్మంటే 10 మంది వెళ్తారు సూది కోసం. సూది 10 మంది ఎలా పట్టుకుంటారు? పట్టుకోలేరు. కాబట్టి ఒక పెద్ద తాటి చెట్టు కొట్టి దానికి సూది పెట్టి 10 మంది తాటి చెట్టు మోసుకొని వస్తారన్నమాట. మరి సూది అందరూ మోసుకొని రావాలి సూది. కాబట్టి పరమానంద శిష్యులు గొప్ప మేధావులు. మనము కూడా ఉన్నది ఉన్నట్టుగా అలాగా మక్కి కొట్టి ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఉన్నాము. అందువల్ల మనము అవుట్డేటెడ్ అయిపోయే ప్రమాదం ఉంది. సనాతన ధర్మం గొప్పదే, కానీ మనం అప్డేట్ చేసుకోకపోతే మనలో అవుట్డేట్ అయిపోతారు, మిమ్మల్ని పక్కన పెడతారంతే. కాబట్టి ఈ విధమైనటువంటి దేవ ద్విజ గురు, ఎవరైతే ఆచార్య దేవోభవ, గురువు మీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం అనే ఆ జ్యోతిని కప్పివేసి అజ్ఞానం అనే అంధకారం కప్పింది. ఆ పొగలాగా ఆ పొగను ఊదుతాడు గురువు, అంతే. ఫస్ట్ ఊదుతాడు, వెళ్ళదు. తర్వాత ఏం చేస్తాడు? తుడుస్తాడు, వెళ్ళదు. తర్వాత ఏం చేస్తారు? సిజరిన్ చేస్తాడు, సిజరిన్. అందుకే భగవాన్ శ్రీకృష్ణ 3 ఉదాహరణలు ఇచ్చాడు ఇంతకు ముందు. ఏంటి? ధూమేనావ్రీతే వన్నిహి, అగ్ని కప్పేస్తుంది పొగ, ఇలా ఊదితే పోతుంది. మరి ఆదర్శ అంటే అద్దం పైన ఉన్నటువంటి మురికి, అది తుడాలి కొంచెం గుడ్డ పెట్టి. మరి శిశువుని కప్పి ఉన్న మావి అంత తొందర పోతుందా? తుడిసినా పోదు, ఊదినా పోదు. ఏం చేయాలి? సిజరిన్ చెయ్యాలి. కాబట్టి మీరు భయంకరమైనటువంటి తపస్సు చేయాలి అప్పుడు. ఆచార్య ప్రాజ్ఞ, మన చుట్టూ అనుభవజ్ఞులు, వృద్ధులు ఉంటారు. వాళ్ళ జీవితములు ఎన్నో ఒడిదుడుకులను చూశారు, ఎత్తుపల్లాలను చూశారు. వాళ్ళ సలహాలు తీసుకోవాలి. వాళ్ళకు మనం ఎప్పుడు కూడా మర్యాదపూర్వకంగా సేవ చేయాలి, సేవించాలి, పూజించాలి. శౌచం అంటే ఇప్పుడు చెప్పాను, ఆ శౌచమే ఇక్కడ శౌచం, చూసారా? అందుకే శౌచం అనేది గొప్ప తపస్సు. బాహ్య శుభ్రత, అంతఃశుభ్రత, మనస్సు స్వచ్ఛంగా పవిత్రంగా ఉండాలి. మన మాటల్లో పవిత్రంగా ఉండాలి. మన యాక్షన్స్, మన కర్మలు, మన చేష్టలు చాలా పవిత్రంగా ఉండాలి. ఆర్జవం, అక్కడ కూడా అర్థం వచ్చింది, ఇక్కడ కూడా అర్థం వచ్చింది, చూసారా? అందువలన బ్రహ్మచర్యం అంటే, బ్రహ్మ అంటే వేదము. వేదం ఏం చెప్తుంది? ఆత్మ పరమాత్మ అంటే పరమాత్మ యందు ఒక కంట పెట్టి ఉండాలి. మనం ఏ పనులు మనం చేసుకుంటున్నా నా ద్వారా పరమాత్మ చేయిస్తున్నారు, పరమాత్మ వల్లనే సర్వం జరుగుతుంది, ఒక మహాశక్తి నడిపిస్తుంది. ఈ ఎరుక కలిగి ఉండాలని నిరంతరం, దానినే బ్రహ్మచర్యం అంటారు. అంతే తప్ప ఈ పెళ్ళిళ్ళు కాకపోయినా అందరూ బ్రహ్మచారులు, బ్రహ్మచారిణీలు. ఇప్పుడు అందరికంటే భారతదేశంలో గొప్ప బ్రహ్మచారిణి ఎవరంటే మమతా బెనర్జీ అన్నారట. ఎందుకంటే ఆవిడకి వివాహం కాలేదంట. ఆవిడ వివాహం అయితే ఏంటి, అవ్వకపోతే ఎవరికి కావాలి?
బ్రహ్మచారిని ఆవిడ ఎలా అవుతారో అవరు. కాబట్టి ఇక్కడ వివాహం అనేది ఒక రూఢి అర్థం అంతే. ఎందుకు? వివాహం చేసుకోపోతేనే ఫుల్ టైం పెట్టగలరు బ్రహ్మచారి చింతనలో, ఆ బ్రహ్మచింతనలో అని అలా అంటారు అంతే తప్ప బ్రహ్మచారి వ్రతంలో ప్రతి ఒక్కరూ ఉండవచ్చు. వివాహమైనా వివాహం కాకపోయినా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మచర్య వ్రతం పాలన చెయ్యాలి. ఎందుకు ఎందుకు స్వామీజీ అంటే, ఒక కుండ ఒక రంధ్రం ఉంటే దాన్ని ఎన్ని నీటితో నింపినా ఎలాగైతే నీరు నిలవదో, మీరు బ్రహ్మచర్య వ్రతం పాలన చేయకపోతే మీలో ఎన్ని గొప్ప విలువలు, మీరు ఎన్ని గొప్ప లక్షణాలు కలిగి ఉన్నా అవి లీకేజ్ అయిపోతాయి. లీకేజ్, ఆ రంధ్రం అనే లీకేజ్, ఆ లీకేజ్ రంధ్రమే బ్రహ్మచర్యము అంటారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అహింస, ఇవి అన్ని ప్రాణులందు హింస లేకుండా ఉండటం, దీన్ని శరీరం యొక్క తపస్సు అంటారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయ అభ్యసనం చైవ వాన్మయం తప ఉచ్యతే. అంటే ఎవరిని కూడా ఉద్వేగం కలిగించరాదు. మనం 12వ అధ్యాయం చూసాం, యస్మానో ద్విజతే లోకానో ద్విజతే చయ చూసాం. అంటే మన మాటల ద్వారా ఎదుటి వారిని ఉద్వేగం పడేటోళ్ళు చేయకూడదు. మన మాటలు వింటే వాళ్ళు ఆనందంగా పరవశించిపోయి ప్రశాంత చిత్తంగా కలగాలి వాళ్ళ మనస్సు. అప్పుడు అబద్ధాలు చెప్పకూడదు సుమా, సత్యం పలకవలెను. అనుద్వేగకరంగా ఉండాలి, సత్యం ఉండాలి. సత్యం చెప్తే వాళ్ళకి ప్రియంగా చెప్పాలి. చాలా మంది సత్యం చెప్తుంటారు కానీ కఠోరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు రిసీవ్ చేసుకోరు. మనకి కాకరకాయలాగా, బిటర్ గార్డ్ లాగా. హితం చేయతు, వాళ్ళకి ఒక లాంగ్ టర్మ్ అంటే హితం కలిగేటట్టుగా ఉండాలి. నిరంతరము మన యొక్క శాస్త్రం, భగవద్గీత, సుందరాకాండ, ఉపనిషత్తులు, ఏవైనా సరే విష్ణు సహస్రనామము, ఇలాంటి మంచి మహాభారత, రామాయణాలు, ఇవి అధ్యయనం నిరంతరం చేసుకోవాలి. మీ సమయం పెట్టుకుని ఎంతో కొంత సమయం ఇలా చేస్తే దీన్ని వాక్ తపస్సు అంటారు, వాన్మయం తపస్సు. అదేవిధంగా మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. ఇక్కడ ఆత్మ వినిగ్రహ వచ్చింది, అందుకే దానికి వెళ్ళాను. ఇప్పుడు ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి ఇది ఏతత్ తపో మానసముచ్యతే. మానస తపస్సు గురించి చెప్తారన్నమాట. అంటే మీ మనస్సు ప్రశాంతత, ఎప్పుడైతే మనస్సు ప్రశాంతత చెందిందో దానినే ప్రసాదం అంటారండి. మన ప్రసాదం అంటే మనకు గుర్తొచ్చేది ఒక్కటే, తిరుపతి లడ్డు, అన్నవరం సత్యనారాయణ పులిహారి, దుర్గాదేవి అటుకులు, ఏవో ప్రసాదాలు. సో ఆ విధంగా హనుమంతుడి యొక్క వడ, ఇవన్నీ మనం పెట్టుకుంటాం. ఎందుకంటే మనకి అవి కావాలి కాబట్టి భగవానుడికి కూడా అవే పెడతాం, తప్పులేదు. అయితే ఈ విధంగా మనస్సు ఎప్పుడైతే ప్రశాంత చిత్తంగా ఉంటుందో దాన్నే ప్రసాద అంటారు. ఆ ప్రసాదం ఎప్పుడు కలుగుతుంది? మీకు శాంతం ఉండేటప్పుడే ఆ సుఖము కలుగుతుంది. అశాంతస్య కొత్త సుఖం. మీలో శాంతి లేదనుకోండి మీకు సుఖం ఉండదు. ఎందుకంటే సుఖం కావాలంటే శాంతి ఉండాలి. ఫస్ట్ శాంతి వస్తేనే సుఖ వస్తుంది. మౌనం ఆత్మ వినిగ్రహ. మౌనం అంటే మీ మనస్సు ద్వారా, అంటే ఇది మానసిక తపస్సు. మనమేమనుకుంటాము, కేవలం మాట్లాడకుండా అనేక శబ్దాలు చేస్తుంటాం, రాతలు రాస్తుంటాం ఆ రోజు మౌనం పెట్టుకొని. అది మౌనం కాదు. మౌనం అంటే ఏంటంటే మనస్సు ద్వారా మన వాక్కుని ఎటువంటి పని చెప్పకూడదు. ఆ రోజు రెస్ట్. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అన్నట్లుగా మీరు ఆ రోజు వాక్కుకి సెలవు. ఆత్మ వినిగ్రహ అంటే ఇక్కడ ఆత్మ అంటే ఏంటి? శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కలిపి ఆత్మ అంటారు. అంటే ఏంటండి? మొత్తం ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అన్నింటికి రెస్ట్. దట్ ఈస్ కాల్డ్ ఆత్మ వినిగ్రహ అంటారు. సో ఈ విధంగా మనం చేస్తే దాన్ని ఏమంటారు? మానసిక తపస్సు. తపో మానసముచ్యతే. భావ సంశుద్ధి అంటారు. అంటే ఏంటి? కపట బుద్ధి ఉండకూడదు మీ అంతఃకరణములు.
అందుకే పవిత్రమైన హృదయం, అంతఃకరణ శుద్ధి కలిగి ఏకాగ్రతతో కలిగిన మనస్సు కలిగి ఎవరైతే ఆ నిష్ఠతో ఏ కార్యం చేస్తారో ఆ దానినే ధర్మ కార్యం అంటారు. మీ హృదయము కరుణతో నిండిపోయినప్పుడు, ప్రేమ కరుణతో నిండిపోయినప్పుడు మీరు చేసే ప్రతి ఆలోచన ధర్మబద్ధమే, మీరు చెప్పే ప్రతి మాట ధర్మసమ్మతమే, మీరు చేసే ప్రతి కార్యం ధర్మ కార్యమే అవుతుంది. ఇది మీరు స్పష్టంగా చేసుకోవాలి. అందుకే అటువంటి కరుణతో నిండిపోయిన హృదయముతో ద్రౌపది 5గురికి భార్యగా స్వీకరించినప్పటికీ సాధారణ సమయంలో అది అపచారం, దురాచారం అయినప్పటికీ అది ధర్మకార్యంగా కీర్తించడం జరిగింది మహాభారతం సమయంలో. సో ఇదంతా కూడా అందువలన ధర్మం అనేది శాస్త్రాల్లో మీరు ఎప్పుడు వెతకూడదు. బుక్కులు వెతుక్కుంటూ ఆపస్తంభ ధర్మ సూత్రాలు ఇవన్నీ చూసుకుని, యాజ్ఞవల్క్య ధర్మ సూత్రాలు, మనుస్మృతి ఇవన్నీ అక్కర్లేదు. ధర్మం అనేది మన హృదయస్థం నుండి రావాలి. ఈ విధంగా శౌచం తర్వాత స్థైర్యం. అందువలన ఈ స్థైర్యం మనకు ఉండాలండి. స్థైర్యం అంటే ఏంటి? దృఢ సంకల్పము, పట్టుదల. అందువలన మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు కార్యాన్ని. అయితే కొంతమంది ఏం చేస్తారు తెలుసండి? ప్రారభ్యతే నఖలు విఘ్న భయేన నీచైః ప్రారభ్య విఘ్న విగతా విరమంతి మధ్యాః విఘ్నైః పునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమ జనా న పరిత్యజంతి. భర్తృహరి నీతి శతకంలో ఈ విషయం చెప్పాడు. ఏంటి? నీచులు, అధములు అంట ఏ కార్యక్రమాన్ని చేపట్టరంట, వాళ్ళు అసలు ప్రారంభించరు. చివరికి అంటారు, నేను దేంట్లో ఓడిపోలేదండి, నా జీవితంలో నేను ఎక్కడ ఓడిపోలేదండి. అయితే ఏమేమి చేశారా? నేనేం చేయలేదండి. ఏమీ చేయకుండా ఎందుకు ఓడిపోతావు నీ మొహం? అందువల్ల నీచులు ఏది ప్రారంభించరంట ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఇంక ఓడిపోయే ప్రసక్తి లేదు. అందువలన ప్రారభ్యత నఖలు విఘ్న భయేన నీచై. నీచులు, అధములు ఎక్కడైతే విఘ్నాలు, ఆటంకాలు కలుగుతాయని భయంతో ఏది ప్రారంభించరంట. మరి ప్రారభ్య విఘ్నహత విరమంతి మధ్యములు ఉంటారు కదండి, వాళ్ళు ప్రతిదీ ప్రారంభించేస్తారు. ఆరంభ సూరాహ అంటే మన రాజకీయ నాయకుల్లో ఎక్కడ చూసినా శిలాపలకాలే ఉంటుంటాయి. విలేజ్లో వెళ్తుంటాం ఒక్కొక్కసారి మొత్తం శిలాపలకాలే ఉంటాయండి. అక్కడ ఏమీ ఉండవు. ఒక రోడ్డు ఉంటుంది, ఒక చిన్న పునాదులు ఫౌండేషన్ లాగా వేస్తారు, అక్కడ శిలాపలకం ఉంటుంది. ఎప్పుడు వేసినారు బాబు? ఇది 10 సంవత్సరాలు అయ్యింది స్వామి. 10 సంవత్సరాలు అయింది, అలాగే ఉంటుంది శిలాపలక. శిలాపలకాలతో చాలా ఆర్భాటం. ఎందుకంటే మీడియా మీద పడాలి, పేపర్లో పడాలి. ఒక్కసారి ఈయన కాన్వాయ్లో ఒక 20 వాహనాలు వెళ్ళి ఒక 30-40 శిలాఫలకాలు వేసి వచ్చేస్తుంది. ఏ శిలాఫలకం పూర్తి కాదు ఆయన టెన్యూర్లో. కాబట్టి ప్రారభ్య విఘ్నహత విరమంతి మధ్యాహ. ఈ విఘ్నములు కలగడంతో చిన్నపాటి ఆటంకాలు కలిగితే మధ్యలో వదిలేస్తుంది. వారిని మధ్యములు అంటారు. తర్వాత ఎన్ని విఘ్నాలు కలుగుతున్నా అంటే ఏదైతే ఒక శిలని శిల్పంగా చెక్కేటప్పుడు ఎన్ని అన్వాంటెడ్ అంటే దేనికి పనికిరాని ముక్కల్ని ఎంత కొడుతున్నా ఆ సమ్మిడి దెబ్బలు భరించి ఏదైతే నిలబడుతుందో వాళ్ళు ఉత్తములు, ఉత్తమ జనాహ. వాళ్ళకి ఎన్ని ఆటంకాలు కలిగినా వాళ్ళు రాటు తేలిపోయి భగీరథలాగా పట్టిని పట్టు విడవరు. వాళ్ళు ఇప్పటికీ విడిచిపెట్టరు. వారే కారణ జన్ములు. వారు విడిచిపెట్టరు. ఒక కారణం కోసమే వాళ్ళు పుట్టారు, అది చేసి తీరుతారు అంతే. ఈ విధంగా మనము 8 మెట్లు చూసాం నిన్న. ఏంటి? స్థైర్యం. తర్వాత ఆత్మ వినిగ్రహ చెప్పాను. ఆత్మ వినిగ్రహ అంటే దీన్ని మీరు పొందాలి అంటే ఎలా పొందాలి అంటే ఇంద్రియములన్నింటినీ కూడా మనం వశపరుచుకొని మనస్సు బుద్ధిని కూడా మనం ఆధీనములో పెట్టుకోవడమే ఆత్మ వినిగ్రహ అన్నారు. అంటే ఇవన్నీ అంత సులభమా స్వామీజీ అంటే దీనికి ఒక పరిష్కారం ఉన్నది అని చెప్తున్నారు. ఏంటి? పతంజలి మహర్షి అష్టాంగ యోగ మార్గం చెప్పారు. కాబట్టి ఆ అష్టాంగ యోగ మార్గం మీరు గనక పాటించినట్లయితే ఆత్మ వినిగ్రహం మీరు సాధిస్తారు.
ఆత్మ వినిగ్రహం ఒక్కటి సాధిస్తే చాలు. ఇప్పటి వరకు మనము 8 చెప్పాం పేరుకే, కానీ ఆత్మ వినిగ్రహాలు అన్నీ వచ్చేస్తాయి. ఇంతకీ ఈ అష్టాంగ యోగం అంటే ఏంటి స్వామీజీ? చెప్పాను ఇంతకుముందు మీకు. ఏంటి? ఆసనం, యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి చెప్పాం కదా. అయితే మనం ఏం చేస్తాం? ఆసనము అన్నాం అనుకోండి, యమ నియమం పాటించారనుకోండి, తర్వాత ఏంటి? ఆసనము. ఆసనం అంటే శరీరాన్ని ఒక స్థిరంగా వస్తుంది అనమాట, ఆరోగ్యంగా. ప్రాణాయామం అనుకోండి, మన ప్రాణమయ కోశం అంటే ఈ శ్వాస యొక్క గతులను, స్థితులను చాలా స్పష్టంగా పటిష్టం చేస్తుంది. ఎందుకు? అది ఉంటే తప్ప నువ్వు మనస్సుని చేరుకోలేవు. ప్రత్యాహార అంటే మీ ఇంద్రియములన్నింటినీ కూడా ఒక క్రమశిక్షణలో ఉంచుతుంది. ప్రత్యాహార అంటే ఇంద్రియములన్నిటికీ మనం బానిస కాకూడదు. మనం బానిసలై ఉన్నాం, ఒకదానికి కాదు, 5 ఇంద్రియములకి బానిసే మనం. కాబట్టి ఈ ఇంద్రియములను మనం పటిష్టంగా క్రమశిక్షణలో పెట్టుకోవడాన్ని ప్రత్యాహార అంటారు. తరువాత ధారణ, ధ్యాన, సమాధి, ఈ మూడింటిని కలిపి సంయమి అంటారు పతంజలి. అందుకే ఆత్మ సంయమ యోగ వచ్చింది 6వ అధ్యాయం. సో అప్పుడు ఏమవుతుంది? మీరు ఫస్ట్ ఒక ఏకాగ్రత సిద్ధిస్తుంది. దాని ద్వారా ఏకాగ్రత సిద్ధించినప్పుడు మీరు దేని మీద మనసు పెడితే అది మీకు స్వాధీనం అయిపోవడమే తప్ప ఇంకా అవకాశమే లేదు తప్పుకోవడానికి. అందుకే ఎవరైతే మనస్సును జయిస్తారో ప్రపంచంలో అన్ని జయించినట్టే, ఇంక మిగిలిదేం లేదు. ప్రపంచమే, ఈ మనస్సే ప్రపంచం, అంతే. అందువలన ప్రహ్లాదుడు అంటాడు హిరణ్యకశిపుడికి, నేనే ముల్లోకాలకు రాజును, నారాయణ ఎక్కడ? నారాయణ అసలు లేడు. ఓం నమో నారాయణ అంటే అసలు అనకూడదు, అది బ్యాన్ చేశారనమాట. అక్కడ ఎక్కడ? హిరణ్య నగరంలో ఆ రోజుల్లో ఈ యొక్క ఓం నమో నారాయణ అనేది బ్యాన్, నిషేధింపబడింది. కాబట్టి ఓం నమో హిరణ్యకస్పవే నమః ఆ మంత్రం ఉండేది అనమాట ఆ రోజుల్లో. కాబట్టి ఆయనకి మనస్సుని జయించలేకపోయాడు. ప్రహ్లాదు అన్నాడు, తండ్రి నువ్వు 3 లోకాలు జయించావు కానీ నీ మనస్సును నువ్వు జయించలేకపోయావు అన్నాడు ప్రహ్లాదు. అందువలన ఈ విధంగా అష్టాంగ యోగ మార్గం ద్వారా మనం సకల ఇంద్రియములు, మనస్సు, శరీరాన్ని కూడా మనము మన యొక్క స్వాధీనంలో పెట్టుకోగలము. ఈ విధంగా మొదటి శ్లోకములో 9 విలువలు చెప్పారండి. అంటే 5 శ్లోకాలలో 20 విలువలు, 20 గుణములు, సద్గుణాల్లో ఇక్కడ మనకు 9 వచ్చేసాయి. మనం లెక్క పెట్టుకుంటే ఒకసారి చూసుకోండి, మీకు లెక్క ఉండాలి, ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫస్ట్ అమానిత్వం 1, అదంబిత్వం 2, అహింస 3, క్షాంతి 4, ఆర్జవం 5, ఆచార్యోపాసనం 6, శౌచం 7, స్థైర్యం 8, ఆత్మ వినిగ్రహ 9 విలువలు చెప్పారండి ఇప్పుడు వరకు. తర్వాత భగవాన్ కొనసాగిస్తున్నారు. ఎందుకు? ఆయన అలిసిపోరు, మనమే అలిసిపోతుంటాం కాబట్టి. ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవ చ, అనహంకార ఏవ చ, అనహంకార ఏవ చ, జన్మ మృత్యు జరా వ్యాధి, జన్మ మృత్యు జరా వ్యాధి, జన్మ మృత్యు జరా వ్యాధి, దుఃఖ దోషానుదర్శనం, దుఃఖ దోషానుదర్శనం, దుఃఖ దోషానుదర్శనం, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవ చ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవ చ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవ చ,
జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. ఉత్తమం. ఈ రెండో లైను జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఒకే పదము సంస్కృతంలో. అది విడదీయకూడదు, కానీ మనం చదవడానికి వీలుగా మనము విడదీశాము. ఓకే, అదంతా ఒకే సమాస పదం అన్నమాట. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అని చదవాలి. ఓకే, అయితే ఇప్పుడు 10వది ఏంటి? ఇంద్రియార్థేషు వైరాగ్యం. ఎందుకంటే ఈ ఇంద్రియములు మీరన్ని కఠోపనిషత్తులు చెప్పాం. ఏంటి? ఈ శరీరం అనేది రథము. ఈ శరీరం ఏంటంటే రథము. శరీరం రథమైనప్పుడు మరి ఇంద్రియములు ఏమవుతాయి? గుర్రములు. సో ఇంద్రియములన్నీ గుర్రములు. మరి ఈ గుర్రములకి మనం పెట్టినటువంటి కళ్ళెం ఉంటుంది కదండి, ఆ కళ్ళెం అనేది మనస్సు. మరి కళ్ళెం పట్టుకొని దాన్ని లక్ష్యాన్ని గమ్యస్థానాన్ని తీసుకువెళ్ళేది ఎవరు? డ్రైవర్, సారథి. సారథి బుద్ధి. మరి ఈ యొక్క రథములో ప్రయాణించే ముఖ్యమైన వ్యక్తి ఎవరు? యజమాని. ఎవరు? నేను అనే జీవాత్మ. అంటే జీవుడు యజమాని ఈ శరీరం అనే రథములో కూర్చొని గుర్రములు మంచిగా సిద్ధం చేసుకుంటూ ఆ గుర్రములు పూంచి తర్వాత ఆ కళ్ళెములు పట్టుకొని ఆ సారథిని బుద్ధిని స్టార్ట్ చేస్తే అప్పుడు గమ్యస్థానం వెళ్ళడానికి ప్రయాణం కొనసాగిస్తారన్నమాట. ఈ ప్రయాణములో ఏ ఒక్కటి తేడా కొట్టినా అవుట్. గుర్రాలు పడుకోలేను, రథం ఆగిపోతుంది. గుర్రములు ఒకసారి పరిగెత్తడం మొదలెట్టే అనుకోండి, మీకు కళ్ళెము లేదు, అంత కంట్రోల్ చేయట్లేదు అనుకోండి, స్టీరింగ్ మీ చేతులు లేదనుకోండి, యు ఆర్ అవుట్. తర్వాత బుద్ధి, సారథి, డ్రైవర్ కనుక డ్రంక్ అండ్ డ్రైవ్ అంటున్నది ఈ మధ్యకాలంలో, చూసారా? డ్రంక్ అండ్ డ్రైవ్. అదే మన బుద్ధి డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉన్నది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? పోలీస్ స్టేషన్లో, హాస్పిటల్లో ఎక్కడో ఉంటాం. కాబట్టి ఈ విధంగా మన బుద్ధిని, మన ఇంద్రియములని, మన శరీరాన్ని మనము ఒక కండిషన్లో పెట్టుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు మనము ఒక గ్యారేజ్కి వెళ్తుండాలి, సర్వీసింగ్ ఇవ్వాలి. సర్వీసింగ్ ఎప్పటికప్పుడు ఇచ్చుకోవాలి. ఏమండి, మన స్కూటరు, మన కార్లే మన సర్వీసింగ్ ఇస్తాం కదా, మరి శరీరాన్ని, మనసుని, బుద్ధిని వీటికి కూడా సర్వీసింగ్ చేయాలి కదా. కాబట్టి ఈ విధమైనటువంటి ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉండేటప్పుడు ఏది మంచి, ఏది చెడు, ఏది నాకు మేలు చేస్తుంది అనేది తెలిసిపోతుంది, వివేకం వస్తుంది. అందుకే శబ్దాది పంచభిరేవ పంచ పంచత్వమాపో స్వగుణేన బద్ధ కురంగ మాతంగ పతంగమేన భృంగానరా పంచవిరంచిత కిం అన్నారు శంకరాచార్య. అంటే ఈ శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఏవైతే 5 ఉన్నాయో ఆ 5ంటికి కూడా మనము బానిసలుగా ఉంటున్నాం మనము. కానీ ఆ 5ంటిలో ఒక్కొక్క దానికి బానిస అయ్యి ఒక్కొక్క జీవి తన ప్రాణాన్ని కోల్పోయి నాశనం అయ్యాయి, సర్వనాశనం అయ్యాయి. ఏంటవి? కుర్రంగ. కుర్రంగ అంటే జింక, లేడి. అది శబ్దమునకు బానిస అయ్యే విధంగా ఏ జీవి ఉండదంట. ఎక్కడైనా సరే చిన్న మ్యూజిక్ ప్లే అయితే ఆ చెవులు పైకి పెట్టి అలాగా మమేకం అయిపోయి కావ్యాత్మలోకి వెళ్ళిపోతుందంట ఆ జింక. సో మంచి మ్యూజిక్ ప్లే చేసి వేటగాడు ప్లాన్ చేస్తాడు, ఒక గోతులు ఎక్కడ పడేటట్టుగా, ఒక వల పడేటట్టుగా. సో ఈ విధంగా ఆ యొక్క శబ్దంలోకి బాగా బానిసయ్యి జింక తన ప్రాణాన్ని కోల్పోతుంది. ఇది మొట్టమొదటి. కురంగ. మాతంగ. మాతంగ అంటే ఏనుగండి. ఏనుగుకి ఎప్పుడు కూడా ఈ స్పర్శ సుఖం అనేది ఏనుగుకి ఎక్కువ ఉంటుందండి. అంటే ప్రతి ప్రాణికి ఉంటది, లేదని కాదు. ఏనుగులు ఎప్పుడు కూడా తనివి తీరదనమాట ఆ స్పర్శ సుఖం ఎక్కువ అనమాట ఏనుగుకి. అందుకే ఏనుగు మదం అంటారు, విన్నారా?
కాబట్టి దానిని పట్టుకోవడానికి కిల్లర్ వీరప్పన్ లాంటి ఏం చేస్తారు, ఒక పెద్ద స్వరంగంలో ఒక పెద్ద గోతి తవ్వి దానిపైన ఎదురు బొంగులు అన్ని కప్పి దానిపైన పచ్చిక బయళ్ళు వేసి దానిపైన ఒక ఏనుగు బొమ్మ పెడతారు. ఒక ఏనుగులా కనిపిస్తుంటది. అక్కడి నుండి చూసి అమ్మయ్య ఏనుగు ఉంది, రాసుకొని పూసుకోవచ్చు అని చెప్పి పరిగెత్తి వచ్చి అందులో పడిపోతుంది. సరిగ్గా పట్టుకొని దంతాల కూరలు అన్ని లాగేస్తున్నాడు కిల్లర్ వీరప్పనలా. సో ఈ విధంగా ఆ స్పర్శ కోసం బానిస అయిపోయినటువంటి ఏనుగు తన సర్వస్వాన్ని కోల్పోయినది. కురంగ మాతంగ పతంగ అంటే మిడతలు మీకు తెలుసు, అవి ఈ అగ్ని జ్యోతికి అగ్ని జ్వాలలకి ఆకర్షితులై మోహంతో అందులో పడి నాశనం అయిపోతుంది. మనం 11 అధ్యాయం చూసాం. ఆ భగవంతుని ముఖముల కోరలు అగ్ని జ్వాలలతో ఉన్న ఆ కోరల్లో భయంకరమైన కోరల్లోకి వీళ్ళందరూ పరుగులు తీసుకుని వెళ్ళి పడుతున్నారు అందులో. అప్పుడు అర్జునుడు అన్నాడు, హే భగవాన్, వీళ్ళందరూ నీ ముఖంలోకి అగ్నిలోకి మిడతలు పడి వచ్చి చనిపోతున్నట్టు వీళ్ళు తనంతటా వినాశనాన్ని కోరుకొని నీలో ప్రవేశిస్తున్నారు అన్నాడు అర్జునుడు. ఆ మిడతలు ఈ రూపానికి బానిసలయ్యి ఆ అగ్నిలో పడి చనిపోతుంటాయి. మనం ప్రతిరోజు ప్రయాణించేటప్పుడు రాత్రిపూట కారులో ప్రయాణించి వస్తాం. ఉదయం చూస్తే ఆ కారు బోనెట్ అంతా కూడా రక్తసిక్తమై ఉంటుంది. ఈ పురుగులన్నీ వచ్చి కొట్టుకొని ఆ కాంతికి వచ్చి కొట్టి చనిపోతాయి. కురంగ మాతంగ పతంగ మీన అంటే చేప అండి. ఆ చేప చూడండి, ఆ టేస్ట్ బడ్స్కి బాగా బానిస అయిపోతుంది అన్నమాట, రుచికి. కాబట్టి ఆ చేపలు పట్టేవాడు ఆ గేల ముళ్ళుకి ఒక చిన్న వానప మీద పెడతాడు. అబ్బా సూపరు, మటనో చికెనో అనుకొని భ్రమలో పడిపోయి వచ్చి దాన్ని పట్టుకుంటుంది ఆ చేప. ఆ గేల ముళ్ళెళ్ళి తన గొంతులో చిక్కుని ఇంక దాన్ని విడిపించుకోలేదు. ఒక్కసారి ఎప్పుడైతే ఆ బీట్ పట్టుకున్న తర్వాత లోపలికి వెళ్ళిందో వెంటనే వాడు బయటికి లాగేస్తాడు. అంటే ఆ రుచికి కక్కుర్తి పడి దానికి బలహీనత అయ్యి మొత్తం తన జీవితాన్ని కోల్పోయింది చేప. కురంగ మాతంగ పతంగమే భృంగ అంటే తెలుసు కదా మీకుండి, తేనెటీగలండి, తేనెటీగలు భృంగ అంటే అది ఈ మధు అంటే ఈ పుష్పముల యొక్క సుగంధ పరిమళాలను ఆస్వాదించడానికి వాటిలోకి వెళ్ళి అలాగ మైమరిచిపోయి ఇక పూర్తిగా మైమరిచిపోతుంది అన్నమాట. అప్పుడు దాన్ని పట్టుకొని వెళ్ళి ఆ తేనె ఎవరైతే తేనె తీస్తారో వాళ్ళ చేతిలో నాశనం అయిపోతుంది. సో ఈ విధంగా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియానికి బానిస అయ్యి తన జీవితాన్ని కోల్పోతుంటే మనిషి వాటే పిటి మనం 5ంటికి బానిసలే ఉన్నాం ఈరోజు. సో మన పరిస్థితి ఎంత గందరగోళము మీరే ఆలోచించుకోండి అని శంకరాచార్య చెప్పి, ఆయన ఇంకా ఆలోచించలే ఇవన్నీ చెప్పి ఇంకా భృంగ నర పంచ విరంచిత ఇంకా నరుని యొక్క పరిస్థితి ఎంత గందరగోళం అన్నాడు ఆయన అంతే. కాబట్టి ఈ ఇంద్రియములు మీరు ఎంత వాటికి అలాగ వాటి కోరిందల్లా అందిస్తుంటే అది అగ్ని వలె ఎప్పటికీ చాలు అని అన్నదనమాట. అగ్ని వలె ఎలాగైతే అగ్నిలో మనం ఎన్ని వేసేస్తున్నా అగ్ని స్వాహ పావనం చేసుకుపోతుంది. అందుకే అగ్నికి ఇంకో పేరు పావక. కాబట్టి ఈ ఇంద్రియములు ఎప్పుడు కూడా చాలు అనే మాట రాదు ఇంద్రియాల నుండి. కాబట్టి ఈ ఇంద్రియములు అనేవి దుష్టులుగా తయారవుతాయి. అందువల్ల మనకి అంతర్ముఖంగా ప్రయాణాన్ని చేయనివ్వు. దుష్ట అశ్వాలు అంటారు. దుష్ట అశ్వాలు అంటే ఇంద్రియములు దుష్ట అశ్వాలతో పోల్చాడు యమధర్మరాజు. కాబట్టి వీటికి మంచి ట్రైనింగ్ చెయ్యాలి, ఇంద్రియాలని బాగా ట్రైనింగ్ ఇవ్వాలి. అదేవిధంగా ఇంద్రియార్థేషు అంటే ఇంద్రియములు అవి అనుభవించే విషయాలు అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాలు వాటి యందు పూర్తిగా వైరాగ్యం కలగాలి. వైరాగ్యం ఎందుకు కలుగుతుంది అంటే బాహ్యంగా మనం ఏదైతే శబ్ద స్పర్శ రూపరస గంధాలపై మనం పరుగులు తీస్తున్నామో నిజానికి వాటిలో సుఖము లేదు, శాంతి లేదు, ఆనందం లేదు, భద్రత లేదు. ఇవి మనము పదే విచారణ చెయ్యాలి. నిజంగా బాహ్యంలో ఆనందం లేశమంతైనా లేదు. ఇది చెప్పడానికి బాగుంది, కానీ మీరు ఒప్పుకోరే. అదేంటి
మా కార్లు ఉంటే మాకు ఆనందం వస్తుంది కదా, మాకు ఇల్లులు కలిగి మంచి 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 ప్లేసులు, ఇల్లు, ల్యాండ్లు అన్నీ ఉండాలి. లేకపోతే డబ్బుతోనే, లేకుంటే కబ్జా ఏదో రకంగా ఉండాలనుకుంటారు. నిజానికి వాస్తవం అది సత్యం కాదు, అది అలా అనిపిస్తుంది. ఎందుకు అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, ఒక కుక్క ఒక ఎండిపోయిన ఎముక చూసి పరిగెత్తి ఆ ఎముక పట్టింది. మిగతా కుక్కలన్నీ వెంట పడ్డాయి. తప్పించుకొని ఒక వీధి చివరిలోకి వెళ్ళి దాక్కుంటూ ఒక్కటి ఏకాంతములో ఒంటరిగా రహస్యస్థిత, ఎలాగైతే ధ్యానం చేసినప్పుడు రహస్యంగా ఉంటారో ఆ కుక్క రహస్యమైన స్థితికి వెళ్ళి ఆ ప్రదేశంలో ఆ ఎముకని గట్టిగా కొరుకుతుంది దంతములతో. ఆ ఎముక విరిగి తన గొంతులో గుచ్చుకుంటూ అందులో చిక్కి రక్తము స్రవిస్తున్నదన్నమాట. ఆ బ్లడ్ రక్తం ఆ ఎముక మీద పడుతుంటే ఆ ఎముక నుండి ఆ రక్తాన్ని పీల్చుకొని అమ్మయ్యా సూపర్, ఎక్సలెంట్, వండర్ఫుల్, వాట్ ఏ డెలీషియస్ అంటుంది కుక్క. ఎందుకు? కుక్క ఏమనుకుంటుందంటే ఆ ఎముక నుండే ఈ రక్తం అంతా వస్తుంది, పీల్చేస్తున్నానని భ్రమపడుతుంది. కానీ నిజానికి రక్తం ఎక్కడి నుండి వస్తుంది? తన దంతం లోపల నుండి, దవడ నుండి వస్తుంది. మనము కూడా మన ఆత్మ కంటే వేరే సోర్స్ లేదండి. ఆనందానికి, శాంతికి, ప్రేమకి, భద్రతకి ఆత్మ అల్టిమేట్ ఏకైక సోర్స్. రెండోది లేనే లేదు. పోనీ రెండోది కూడా ఉందాం అనుకుంటే లేదు. మరి ఎందుకలా మనం భావిస్తున్నాము, భ్రమిస్తున్నామంటే మన ఆత్మకి అడ్డుగా ఉన్నటువంటి ఈ ఇంద్రియములు, మనస్సు అవి అడ్డుగా ఉన్నాయి. అవి లోపల చూడనివ్వు, బయట చూడు అంటలేదు మనకి. సో బయట నుండే వచ్చినప్పుడు ఏమవుతుంది? అవి కోరిని ఒక్కసారి మనం తెచ్చిపెట్టేటప్పుడు అవి కాస్త విశ్రాంతి పొంది మనకి లోపలికి వెళ్ళే అవకాశం వస్తుంది. అంటే లోపల ప్రకటమయ్యే ఛాన్స్ ఇస్తాయి అప్పుడు. అందుకే మనకు ఉద్యోగం వచ్చినా, ప్రమోషన్ వచ్చినా, వ్యాపారము, ఏ టూరు, ఏది చేసినా ఆ కొద్దిపాటి క్షణములో మనస్సు, ఇంద్రియములు కామ్, పిన్ డ్రాప్ సైలెన్స్ అనేవాళ్ళు స్కూల్లో అప్పుడు మాకు. అంటే అత్తరు సైలెన్స్ అయిపోతుంది. ఏవి? మనస్సు, ఇంద్రియాలు. ఆ జస్ట్ తాత్కాలికంగా. అప్పుడు లోపల ఉన్న ఆత్మానందం ప్రకటమవుతుంది. మనం ఆత్మానందాన్ని మనం గుర్తించలేము కాబట్టి ఈ ఆనందము బయట నుంచి వచ్చిందని భ్రమపడుతుంటాం. ఇది ప్రతి ఒక్కరికి ఇది ఎక్స్పెరిమెంట్ చేసుకో, ల్యాబ్లో చేసేటట్టు. యోగులు, మహర్షులు, పరమహంసులు వాళ్ళందరూ ఎక్స్పెరిమెంట్ చేసి వచ్చింది ఆ అనుభూతులు. ఇవి ఈ ఊరికే ఏది యూనివర్సిటీలో పాఠాలు కాదు, బోర్డు మీద చెప్పిన లెక్కలు, క్యాలిక్యులస్, అకౌంట్స్. కాబట్టి ఈ విధంగా ఆ ఇంద్రియాలు, ఆ విషయాల నుండి వైరాగ్యము, అనహంకారం ఏవచ. అనహంకారం అంటే ఇంతకుముందు మనం చెప్పాం ఏంటి? అదంబిత్వం, అమానిత్వం. మానిత్వం అనేది మీ మనస్సుకు సంబంధించినది. మానిత్వం ఏంటండి అంటే నేను గొప్పవాడిని, నా యొక్క ప్రశంసలు, నేను మేధావిని, నేను తెలివైన వాడిని, నేను నిపుణుడిని, ఈ రకమైనటువంటి భావనలు కలిగి ఉంటాం లోపల. నేను గొప్పవాడిని అనే భావన ఎక్కడ ఉంటుంది? అది మనస్సులో కలిగి ఉండడాన్ని మానిత్వం అంటారు. ఆ మానిత్వం వద్దు అంటున్నాడు భగవాన్. అయితే తర్వాత ఏం చెప్పారు అక్కడ? దంభిత్వం. దంభిత్వం అంటే ఏంటండి? అలంకారాలు, మాలలు, సిల్క్ డ్రెస్సులు, తర్వాత ఉంగరాలు, రంగురాళ్ళు, తాయిత్తులు, విభూతులు, చందనము, అనేక రకాలు పెట్టుకుంటూ తర్వాత ఇక్కడ టోపీలు పెట్టుకోవడము, లేకపోతే ఏవైనా మన కంకణాలండి, తర్వాత పద్మావాడుల యొక్క ఆ యొక్క చైన్లు అన్ని వేసుకొని అలాగా పెద్ద ఆసనాల మీద నిండు. సో ఇవన్నీ కూడా అలంకారాలు, శరీరాన్ని చేసుకునేవన్నీ కూడా దాంభికం అంటారు, దంభిత్వం. సో అదంభిత్వం అది వద్దాను. ఇక్కడ ఏం చెప్తున్నారు? అనహంకార. ఈ అహంకారం అనేది ముఖ్యంగా మన మాటల్లో ప్రకటమవుతుందండి. ఎంత అహంకారం అండి ఈయనకి! ఎలా తెలుస్తుంది? ఆయన 2 మాటలు వింటే మనకు అర్థమైపోతుంది ఆయన ఎంత అహంకారని. సో ఈ అహంకారం అంటే అహం కరోతి, నేనే చేశాను అంటే మొత్తము కూడా మేడ్ ఇన్ మై సెల్ఫ్. మేడ్ ఇన్ ఇండియా కాదు ఆయనకి మేడ్ ఇన్ మై సెల్ఫ్. సో ఈ మేడ్ ఇన్ మై సెల్ఫ్ గ్రూప్ ఉన్నా చూడండి, ఆ వాళ్ళు అహంకారులు అంటారు. ఎందుకంటే ఈ అహంకారమే
నీకు పరమాత్మ నుండి అహము నుండి వేరు చేస్తుంది. అంటే అహం అంటే శుద్ధ పరమాత్మ. శుద్ధ పరమాత్మ నుండి అహంకారాన్ని వేరు చేస్తుంది. కాబట్టి ఈ అహంకారాన్ని కూడా దుష్ట అంటారు. చూడండి, కైకేయి ఆత్మారామ, రామ అంటే భరతుని కంటే ఎక్కువగా ప్రేమించే కైకేయి దేవి ఒక్కసారి మందర ద్వారా తన అహంకారానికి కీ ఇచ్చింది అనమాట. ట్యూన్ చేసింది కొంచెం, జస్ట్ అంటే ఎక్కడో బీజంలో ఉన్నది పాపం అహంకారం అనే కైకేయికి. అప్పటి వరకు కైకేయికి అహంకారం ఉన్నదని తెలియదు, ఉన్నదని కూడా ఆవిడ తెలియదు అంట. అయితే ఒక్కసారి మూలములో ఉన్న అహంకారానికి చిన్న కీ ఇచ్చిందంట. అప్పుడు మనకు వాచ్లు ఉండి ఒక్కొక్కసారి తిరగడం ఆగిపోతాయి, పాత వాచ్లు, ఇప్పుడు గురించి తెలియదు నాకు. వాటి కీ ఇచ్చామనుకోండి మళ్ళీ రన్నింగ్లో. ఒక్కసారి మంత్ర వచ్చి కైకేయి మనసులో కీ ఇచ్చింది, ఏమైంది? రాముడిని కాస్త ఆత్మారాముడు మరి చూడటం మానింది. రామ అంటే కౌశల్యపుత్ర రామ, దట్స్ ఇట్. హీఈస్ నాట్ మై సన్, మై సన్ ఈజ్ భరత. సో ఆ విధంగా అహంకారం వచ్చింది. ఏమైందండి? ఆత్మ నుండి అహము నుండి వేరైందో లేదా? రాము నుండి వేరు పడిపోయింది. కారణము అహంకారము. కాబట్టి ఈ అహంకారం అనేది మిమ్మల్ని ఎక్కడ చేస్తుంటే వైకుంఠ పాలి గేమ్ టైప్ అనమాట. దగ్గర 98, 99 వెళ్ళాము, వెళ్ళిపోయామండి. ఇక జస్ట్ ఒక మెట్టి కింద పడతాయి, 0. ఎందుకు? అహంకారం. అహంకారం అనే పాము మనల్ని మింగేస్తున్నది. అందుకే దీన్ని నిరంతరము కూడా మనము ఒక అలర్ట్ పెట్టుకోవాలి. అలర్ట్ అంటే చూడండి, మనకి ఎలాగైతే వాచ్మెన్ పెట్టుకొని మనం ఎప్పటికొక కాపలా పెట్టుకుంటామో అలాగా ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే అహంకారము నేనే యజమాని అని ప్రిటెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది మనకి ఇంతకుముందు మీకు చెప్పాను, దీన్ని బాగా చెప్తారు. అంటే ఏంటంటే మన మాటల లెవెల్లో మనలో ఆ గర్వం లేకుండా ఉండడాన్ని అనహంకారం అంటారు. వాస్తవానికి అహంకారానికి ఉనికి లేదు. ఎందుకంటే ఒక మ్యారేజ్ ఫంక్షన్లో 2 కుటుంబాలకి చెందినటువంటి ఒక మధ్య వ్యక్తి వచ్చి 2 కుటుంబ పార్టీల్లో ఉన్నట్టుగా చలామణి అయిపోతుంటాడు అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు దబాయించడము, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దబాయించడము, వాళ్ళ వ్యక్తిని అనుకొని చెప్పి పెళ్లి కూతురు వాళ్ళు పార్టీలోకి వెళ్ళి నేను పెళ్లి కొడుకు తాలూకా అని దబాయిస్తుంటాడు. పెళ్లి కొడుకు దగ్గరికి వచ్చి నేను పెళ్లి కూతురు తాలూకా అని దబాయిస్తుంటాడు. నిజానికి ఆయన ఏ పార్టీ కాదు. ఈ 2 పార్టీలను గమనించినటువంటి వేరే ఒక పెద్ద మనిషి, రామారావు అనే ఒక పెద్ద మనిషి, ఇంతకీ ఈయన ఎవరు అని అన్వేషించారనుకోండి, అప్పుడు అహంకారం అనేది అక్కడి నుండి జంపు చలాని. ఎందుకు? ఆయన ఉనికి లేదు, జస్ట్ డూప్లికేట్ అంటారు. ఈ డూప్లికేట్ అండి అంటారు. అందువలన మనము ఈ యొక్క రోల్డ్ గోల్డ్కి ఎంత తేడో ఈ ఆత్మ అనే నాకు నేను, ఈ అహంకారం అనే నేనుకు అంత తేడా. కాబట్టి ఈ అహంకారం అనేది మనకి వాచక మాటల లెవెల్లో పనిచేస్తుంది ఎక్కువ. ఈ గర్వం అనేది మన మాటల్లో తెలుస్తుంది. మరి మానిత్వం అనేది మన మనస్సులో ప్రకటమవుతుంది. దంభత్వం అనేది మన శరీరం ద్వారా ప్రకటమవుతుంది. 3 లెవెల్లో మానిత్వం ఉండకూడదు, అమానిత్వం అనాలి. దంభత్వం ఉండకూడదు, అదంభత్వం. అహంకారం ఉండకూడదు, అనహంకార. ఈ 3 అయిన తర్వాత మనము ఇప్పటి వరకు 11 విలువలు చూసాం. రేపు 12 చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.